డిఫరెన్స్ చూడండి 28కి 33కి +5 డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది 33 అండ్ 28 వచ్చి సక్సీడింగ్ నెంబర్ కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి +5 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 33కి 31కి మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి సపరేషన్ అయిపోతుంది. నెంబర్ 33కి 31కి డిఫరెన్స్ ఎంత అంటే -2 ఉంది. నెక్స్ట్ 31కి 36కి ఎంత ఉంది డిఫరెన్స్ అంటే +5 ఉంది. నెక్స్ట్ ఎంత రావాలి -2 రావాలి. నెక్స్ట్ ఎంత రావాలి +5 రావాలి. సో ఇక్కడ చూడండి మనకి 36కి ఈ ఫైండ్ అవుట్ చేసిన నెంబర్కి డిఫరెన్స్ -2 రావాలి అంటే మనం 36లోంచి ఏం సపరేషన్ చేయాలి 2 సపరేషన్ చేయాలి. ఎందుకంటే -2 అంటే ఇక్కడ మనకి వచ్చే సక్సీడింగ్ నెంబర్ వచ్చేసి ఏ ఆర్డర్లో ఉంది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి సపరేషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది 34 వస్తుంది. సో మన ఆప్షన్ ఏంటిదంటే 34 అనమాట. నెక్స్ట్ 52 క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి 125, 80, 45, 20, డాష్. ఫస్ట్ ఆప్షన్ 5, సెకండ్ ఆప్షన్ 8, థర్డ్ ఆప్షన్ 10, ఫోర్త్ ఆప్షన్ 12. ఇక్కడ చూద్దాం 125కి 80కి డిఫరెన్స్ వచ్చేసి -45. నెక్స్ట్ 80కి 45కి డిఫరెన్స్ వచ్చేసి -35. 45కి 20 డిఫరెన్స్ వచ్చేసి మైనస్ ఎంత అవుతుంది మనకి 15 అవుతుందా 25 -25 ఓకే సారీ -25 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ వస్తే -45 మన 10 ఇంకా లెస్ అనమాట. సో -35 ఇంకా 10 లెస్ అనమాట. -25 అంటే నెక్స్ట్ ఏం రావాలి మనకి మైనస్ ఎంత రావాలి 15 రావాలి. సో 20లోంచి -15 అంటే సపరేషన్ చేసుకోవాలి కదా డిసెండింగ్ ఆర్డర్లో కాబట్టి 15 సపరేషన్ చేసుకుని మనకి ఎంత వస్తుంది 5 వస్తుంది. సో మన ఆప్షన్ ఏదంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 53rd క్వశ్చన్. 325, 259, 204, 160, 127, 105 డాష్. ఆప్షన్ నెంబర్ 1 94, ఆప్షన్ నెంబర్ 2 96, ఆప్షన్ నెంబర్ 3 98, ఆప్షన్ నెంబర్ 4 100. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 325కి 259 ఇక్కడ చూడండి ఇవి కూడా ఎలా ఉన్నాయి అంటే డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో సపరేషన్ అనమాట. 325లో వచ్చి 215ని సపరేషన్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది 6 వస్తుంది అంతే. సో 66 డిఫరెన్స్ ఉందన్నమాట -66 ఉంది. సో 259కి 204కి డిఫరెన్స్ చూసుకున్నాం. 259కి 204కి డిఫరెన్స్ చూసుకుంటే 5. సో -55 డిఫరెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ 204కి 160కి డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఎంత ఉంది -44 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 160కి 127 డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ -33 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 127కి 105 డిఫరెన్స్ చూసుకుంటే మనకి -20. నెక్స్ట్ ఎంత రావాలి -11 రావాలి. ఓకే -11 రావాలంటే ఏం చేయాలి 105లో వచ్చి 11ని సపరేషన్ చేయాలి. సో మనకి ఇక్కడ 94 మన ఆన్సర్. సో ఇక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. ఓకే 240 డాష్ 120 40 10 2 ఆప్షన్ నెంబర్ 1 180, ఆప్షన్ నెంబర్ 2 240, ఆప్షన్ నెంబర్ 3 420, ఆప్షన్ నెంబర్ 4 480. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఉందాం, సారీ రైట్ టు లెఫ్ట్ ఉందాం. ఎలా అంటే ఇక్కడ చూడండి 2ని 5తో మల్టిప్లికేషన్ చేస్తే 10 వస్తుంది. 2 5 10. 10ని వచ్చేసి 4తో మల్టిప్లికేషన్ చేస్తే 40 వస్తుంది. 10 4 40. నెక్స్ట్ 40ని 3తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 3 4 12 120 వస్తుంది. నెక్స్ట్ 120ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి ఇది డిసెండింగ్ ఆర్డర్ 5 4 3 నెక్స్ట్ నెంబర్ 2 అనమాట. సో 120 2 చేస్తే మనకి ఏమొస్తుంది 240 వస్తుంది. మరి ఇక్కడ 240 ఉంది కదా ఇక్కడ ఏంటిది 240 దేంతో మల్టిప్లికేషన్ చేయాలి 1తో చేస్తే మనకి 240. సో ఇలా ఇక్కడ మనకి ఎందుకంటే మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన నంబర్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి మనము రైట్ టు లెఫ్ట్ పెడుతున్నాము ఎందుకంటే ఈజీగా ఉంటుంది. 7, 27, 107, 427 డాష్. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ 1262, సెకండ్ ఆప్షన్ 1707, థర్డ్ ఆప్షన్ 4027, ఫోర్త్
ఫోర్త్ ఆప్షన్ 4207. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ 2కి 7కి డిఫరెన్స్ 5 ఉంది, 7కి 20కి 20 ఉంది, 27కి 107కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 80 ఉంది. సో 427కి 107కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే చూసుకోండి ఒకసారి. 107 320 డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ 5 4s ఆర్ ఎంత 20, 20 4s ఆర్ ఎంత 80, 80 4s ఆర్ ఎంత 320. సో డిఫరెన్స్ వచ్చేసి 4 టైమ్స్ ఉందన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి, 324s ఆర్ వేసుకోవాలి. సో 4 2s ఆర్ 8, 1280. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి మనకి 1280 రావాలి. ఇక్కడ -1280 రావాలన్నా +1280 రావాలంటే ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి, యాడ్ చేసుకోవాలి. ఈ బిఫోర్ నెంబర్కి ఈ 427కి 1280ని యాడ్ చేసుకోవాలి. 7 10 7 ఎంత అవుతుంది 1707. సెకండ్ ఆప్షన్ రైట్. ఓకే 54 47 డాష్ 49 56 51 57 53. ఫస్ట్ ఆప్షన్ 48, థర్డ్ వన్ 55, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అదర్. చూడండి ఈ 45కి 54 ఇంతవరకు సిరీస్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ తెలియదు. ఇక్కడ మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో ఉంది, మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి 45కి 54కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే +9 డిఫరెన్స్ ఉంది. 54కి 47కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ మైనస్ డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి -49కి 56కి డిఫరెంట్ ఎంత ఉంది అంటే మనకి +7 ఉంది. నెక్స్ట్ 56కి 51కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకి -5 ఉంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకి +6 ఉంది. ఓకే ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఉంది అంటే -4 +6 -4 -5. సో +9 -9. సో +8 -8 +8 -8 వస్తే +7 -7 రావాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే +8 -8 47కి +8 చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 55 అవుతుంది. సో మన ఆప్షన్ ఏమవుతుందంటే 55 అవుతుంది అనమాట. 16, 17, 13, 14, 11, డాష్ డాష్. ఫస్ట్ ఆప్షన్ 10, 10, సెకండ్ ఆప్షన్ 10, 11, థర్డ్ ఆప్షన్ 20కి -190, తర్వాత 19కి వచ్చేసి మనకి 1 కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ -2 అనమాట. ఇక్కడ -1 చేస్తే 90 వస్తుంది, ఇక్కడ -2 చేస్తే మనకి 70 వస్తుంది, నెక్స్ట్ -3 చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ -4 చేసుకోవాలి. సో 14కి -4 చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తే 20కి ఇక్కడ -4 చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి -3 చేస్తే 13 వస్తుంది. నెక్స్ట్ -2 చేస్తే 11 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి -1 చేసుకోవాలి అంటే ఏమవుతుంది 10 వస్తుంది. సో 10, 10 అనేది మన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 59th క్వశ్చన్ 1, 9, 25, 49, 81 డాష్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 100, సెకండ్ ఆప్షన్ 112, థర్డ్ ఆప్షన్ 121, ఫోర్త్ ఆప్షన్ 125. ఇక్కడ చూడండి ఇది 1 అంటే 1 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్. ఇవి ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు, ఆడ్ నెంబర్స్కి స్క్వేర్ అనమాట. ఎక్కడ ఆర్డర్ మిస్ కాకుండా వస్తుంది కాబట్టి 9 స్క్వేర్ తర్వాత మనకి ఏం కావాలి 11 స్క్వేర్ కావాలి. 11 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 121. సో మనకి ఆప్షన్ థర్డ్ వన్. నెక్స్ట్ 60th ప్రాబ్లం. దీంట్లో వచ్చేసి 6, 13, 28, 59 డాష్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 111, సెకండ్ 113, థర్డ్ వన్ వచ్చేసి 114, ఫోర్త్ వన్ వచ్చేసి 122. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి 6కి 13కి 7 ఉంది డిఫరెన్స్,
28కి దీనికి 15 ఉంది డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 31 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఒకసారి 7 2s are 14 కదా, 14 ప్లస్ 1 ఉంది. 15 2s are 30 కాబట్టి 30 ప్లస్ 1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ ఏం రావాలి, 15కి డబల్ వచ్చింది కాబట్టి ఇంకా ఇది డబల్ రావాలన్నమాట. సో 15కి డబల్ 30 ప్లస్ 1, 31కి డబల్ ఎంత అవుతుంది 62. 15 2s are 30 ప్లస్ 1 31, 31 2s are 62, 31 2s are 62 ప్లస్ 1 అనమాట. అంటే డిఫరెన్స్ ఎంత రావాలి 63 రావాలన్నమాట. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో కాబట్టి డిఫరెన్స్ దీనికి ఏం చేయాలి, యాడ్ చేయాలి. 63కి మనం ఏం చేయాలంటే 59 యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 122 వస్తుంది. సో మన ఆప్షన్ నెంబర్ ఈస్ 4. 36, 56 డాష్. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 42, సెకండ్ ఆప్షన్ 51, థర్డ్ ఆప్షన్ 91, ఫోర్త్ ఆప్షన్ 81. ఇక్కడ చూడండి 6కి 11కి ప్లస్ 5 ఉంది, 11కి 21కి ప్లస్ 10 ఉంది, 21కి 36కి ప్లస్ 15 ఉంది, 36కి 56కి ప్లస్ 20 ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, ప్లస్ 25 డిఫరెన్స్ రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా 5 మల్టిపుల్స్ కాబట్టి 56కి మనము 25ని సమ్ చేసుకోవాలి. చేసుకుని మనకి ఎంత వస్తుందంటే 81 వస్తుంది. సో మన ఆప్షన్ 4th వన్. సో 62 బిట్ 22, 24, 28, డాష్ 52, 84. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 36. సెకండ్ ఈ 22కి 24కి ప్లస్ 2 అనమాట డిఫరెన్స్. 24 28కి ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత 52కి 84కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకి ఏం రాసుకోవాలి 22 అనమాట. 32 ఎంత 32. ఇక్కడ చూడండి ప్లస్ 2, 2 2s are 4 ఉంది, 4 2s are ఇక్కడ మనకి ఎంత వస్తుంది 8 వస్తుంది. ఎంత ఇక్కడ ఎంత రావాలి మనకి ప్లస్ 8 రావాలి. 8 2s are ఎంత రావాలి 16 రావాలి. 16 2s are ఎంత 2 సరిపోతుంది. అంటే ఇక్కడ 28కి మనకి ఎంత డిఫరెన్స్ రావాలి ఫైండ్ అవుట్ చేసిన నెంబర్కి ప్లస్ 8 రావాలి. 28కి ఒక 8 సపరేట్ అడిషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 36 వస్తుంది. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ ఎంత అంటే 36 అనుకో. నెక్స్ట్ 63 చూడండి 0, 2, 8, 14 డాష్ 34. ఫస్ట్ ఆప్షన్ 20, సెకండ్ ఆప్షన్ 23, థర్డ్ ఆప్షన్ 24, ఫోర్త్ ఆప్షన్ 21. ఇక్కడ చూడండి ఎలా ఉందండి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి 0కి 2కి మనకి ఎంత ఉంది డిఫరెన్స్, నాట్ డిఫరెన్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకసారి 0 to డిఫరెన్స్ కంటే కూడా చూడండి ఇది ఎట్లా ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఫార్ములా వెళ్ళాము. 1 1s are ఎంత 1 కాబట్టి 1లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 0 వస్తుంది. నెక్స్ట్ మనం ఏం రాసుకోవాలి 2 2s are ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. 4లోంచి ఏం సబ్ట్రాక్షన్ చేయాలి 2 అంటే 2 × 2 -2 వేసుకోవాలన్నమాట. అంటే 4 - 2 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం దీని తర్వాత ఓకేనా 3 × 3 -3 చేసుకోవాలి. 3 3s are ఎంత వస్తుంది 9 వస్తుంది. ఓకేనా 3 3s are 9. తర్వాత 9 -1 చేద్దాం. 9 -1 ఎంత అవుతుంది 9 - 1 8 అవుతుంది. అంటే ఫస్ట్ దానికి ఏమో -1 చేసుకుంటాము. నెక్స్ట్ నంబర్కి ఏం చేస్తామంటే -2 చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 9 -3 చేసుకున్నాం అనుకో మనకి ఎంత రావాలి 6 రాలేదు కాబట్టి 1 ఉంది కాబట్టి 8 ఉంది కాబట్టి మనం -1 చేసుకున్నాము. నెక్స్ట్ చూడండి 4 4s are ఎంత 16 కదా, దీనికి ఏం చేసుకోవాలి 2 లాగా చేసుకోవాలి -2 చేసుకోవాలి. ఎందుకంటే 14 కాబట్టి 4 4s are 16 -2 ఎంత అవుతుంది 14 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి 5 5s are 25 కదా, 25 నుంచి ఆడ్ నెంబర్స్ కన్నీ ఏం చేస్తూ వచ్చినాం మనము ఆడ్ నెంబర్స్ కన్నిటి కూడా -1 చేసుకుంటూ వచ్చాము. ఈవెన్ నెంబర్స్ కన్నిటి కూడా ఏం చేస్తాము -2 చేస్తాము. కాబట్టి ఇక్కడ -1 వేసుకుంటాం. 25 - 1 అంటే ఎంత వస్తుంది 24 వస్తుంది. ఆప్షన్ ఏంటంటే 24. 18, 25, 41 డాష్. ఫస్ట్ ఆప్షన్ 51, సెకండ్ ఆప్షన్ 57, థర్డ్ ఆప్షన్ 61, ఫోర్త్ ఆప్షన్ 63. ఇక్కడ చూద్దాం ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసి +4. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే మనకి సారీ ఇక్కడ 18 కాదు సారీ 13 అనమాట. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే +8. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే మనకి 12 + 12. ఈ రెండింటి డిఫరెన్స్
ఎంత అంటే 41కి 25 డిఫరెన్స్ చూసుకోండి మనకు తెలుస్తుందో ప్లస్ 16 అనమాట. సో 4, 8, 12, 16 అనేది 4 మల్టిపుల్స్ అనమాట. సో ప్లస్ 4 డిఫరెన్స్ ఉంది. 4కి 8కి 4, 8కి 12కి 4, 12కి 16 4. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? ప్లస్ 20 రావాలి. ఏం రావాలి? ప్లస్ 20. ఇదంతా అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయాలి? 41కి 20 యాడ్ చేసుకోవాలి. 41 20 యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? 61. సో అది మన ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 65th క్వశ్చన్. 4, 6, 12, 14, 28, 30 డాష్. ఫస్ట్ ఆప్షన్ 12, సెకండ్ ఆప్షన్ 62, థర్డ్ ఆప్షన్ 60, ఫోర్త్ ఆప్షన్ 64. ఒకసారి చూడండి ఇక్కడ ఈ 4కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఇప్పుడు ఈ 2ని 6తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 6 12 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 12కి 14కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ 14ని ఏం చేయాలి? 2తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 14 2 28. 28కి 30కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 2ని 30కి ఏం చేసుకోవాలి? మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 32 ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో మన ఆప్షన్ ఏంటంటే 60. చూడండి ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చూసుకోవాలి. ఈ డిఫరెన్స్ని ఏం చేయాలి? సెకండ్ నెంబర్కి మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. థర్డ్ నెంబర్కి ఫోర్త్ నెంబర్ డిఫరెన్స్ చూసుకొని డిఫరెన్స్ని ఫోర్త్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఫిఫ్త్ నెంబర్ వస్తుంది. ఫిఫ్త్ నెంబర్కి సిక్స్త్ నెంబర్ డిఫరెన్స్ చూసుకొని డిఫరెన్స్ సిక్స్త్ నెంబర్కి మల్టిప్లికేషన్ చేసుకుంటే సెవెంత్ నెంబర్ వస్తుంది. అలా నెక్స్ట్ 66th క్వశ్చన్. 1, 3, 3, 6, 7, 9, డాష్, 12, 21. ఫస్ట్ ఆప్షన్ 10, సెకండ్ ఆప్షన్ 11, థర్డ్ ఆప్షన్ 12, ఫోర్త్ ఆప్షన్ 13. ఇక్కడ చూద్దాం. ఇది చూడండి కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ అనమాట. ఇది ఇక్కడ చూస్తే ఒకసారి 1కి 3కి చూద్దాం. 1కి 3కి ఎంత ఉంది? ఇక్కడ +2 యాడ్ అయింది. 3కి 7కి ఎంత యాడ్ అయింది? +4 యాడ్ అయింది. 7కి నెక్స్ట్ నెంబర్ రావాలి. ఆ నెక్స్ట్ నెంబర్కి మళ్ళీ ఈ 21కి చూసుకోవాలి. మనకు తెలియదు. సో +2 కాబట్టి +4 కాబట్టి డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 7కి నెక్స్ట్ నెంబర్కి +6 వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి దీనికి +8 వేసుకుంటే అప్పుడు మనం చూడండి ఒకసారి చూడండి 21కి నెంబర్కి వస్తుందేమో. ఈ +4 కదా, +6 అంటే ఏ నెంబర్కి +6? 7కి 1కి 2 3కి +2 అయింది. 3 నుంచి 7కి 4 అయింది. 7 నుంచి ఎంత యాడ్ చేసుకోవాలి? +6 అంటే ఎంత అవుతుంది? మనకి 13 అవుతుంది. 13కి ఎంత యాడ్ చేసుకోవాలి? +8 యాడ్ చేసుకుంటే మనకి ఏం నెంబర్ వస్తుంది? 21 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ చూడండి. 3 6 3 డిఫరెన్స్, 9 3 డిఫరెన్స్, 12 3 డిఫరెన్స్. సో +3 సరిపోయింది. ఇది ఒక సెకండ్ సిరీస్ వచ్చేసి +3 స్టాండర్డ్ నెంబర్తో అడిషన్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే +2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటిదంటే ఎంత నెంబర్ ఇక్కడ మనకి +8 కాబట్టి 13. ఆన్సర్ ఎంత అంటే 13. 67. 2, 5, 9, 19, 37 డాష్. ఫస్ట్ ఆప్షన్ 73, సెకండ్ ఆప్షన్ 75, థర్డ్ ఆప్షన్ 76, ఫోర్త్ ఆప్షన్ 78. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నెంబర్ నుండి మనం సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ చూసుకోండి. 2కి 5కి 3, 5కి 9కి 4, 9కి దీనికి 10 వచ్చేస్తుంది. చూడండి ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే మనకి 19 18 వచ్చేస్తుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది పర్టికులర్గా ఒక ఈక్వల్లో లేదనమాట. మళ్ళీ 3కి 4కి డిఫరెన్స్ చూసుకున్నా 1 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది, ఇక్కడ చూస్తే 8 వస్తుంది. కాబట్టి సరిగ్గా లేదు. కాబట్టి మనం ఇక్కడ డిఫరెన్స్ ప్రిఫర్ చేయకూడదు. ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ నెంబర్ నుంచి మనకి సెకండ్ నెంబర్ రావాలి. ఎలా వస్తుంది సెకండ్ నెంబరు? 2 2s are 4 వస్తుంది. ఈ 4కి ఏం చేయాలి? 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5 వస్తుంది. సో అంటే ఎలా రాసుకోవాలి? 2 × 2 + 1 = 5. సో ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ నెంబర్ 5 × 2 -1 చేసుకోవాలి. 5 2s are ఎంత? 10 - 1 ఎంత వచ్చింది? 9. సో -1 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 9. సెకండ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ నెంబర్ 9 2s are 18 + 1 చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? అంటే
ఫస్ట్ నెంబర్కి అడిషన్ చేయాలి, సెకండ్ నెంబర్కి సపరేషన్ చేయాలి, థర్డ్ నెంబర్కి అడిషన్ చేయాలి, ఫోర్త్ నెంబర్కి సపరేషన్ చేయాలి. సో మనకి ఫోర్త్ నెంబర్ వచ్చేసిందా, ఫోర్త్ నెంబర్ నుంచి ఫిఫ్త్ నెంబర్ రావాలంటే ఫోర్త్ నెంబర్ తీసుకొని దాన్ని 2తో మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ 1 చేసుకోవాలి. 19 2s are 38 మైనస్ 1 ఎంత అవుతుందంటే 37 అవుతుంది. సో ఇప్పుడు ఈ 37 తీసుకొని మరి 2 టైమ్స్ చేసుకొని 37 2s are చేసుకొని నెక్స్ట్ మైనస్ తర్వాత ఏం రావాలి, ఆల్టర్నేటివ్గా ప్లస్ రావాలి. సో 37 2s are మనకి ఎంత అవుతుంది అంటే 74 అవుతుంది, ప్లస్ 1 ఎంత అవుతుంది 75. ఆప్షన్ నెంబర్ 2.